రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. బీజేపీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరవుతున్నారు. లోక్సభ ఎన్నికలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో ఈసారి ఎలాగైనా ఎక్కువ స్థానాలను గెలిపించుకోవడమే లక్ష్యంగా బీజేపీ కేంద్ర నాయకత్వం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే కేడర్కి లోక్సభ ఎన్నికలపై అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ పర్యటనలో భాగంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి అమిత్ షా ప్రత్యేక పూజలు చేయనున్నారు. తర్వాత బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. రంగారెడ్డి జిల్లా కొంగర్ కలాన్లో 1200 మంది నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. అసెంబ్లీలో బీజేపీ శాసనసభ పక్ష నేతను షా డిసైడ్ చేయనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసెంబ్లీలో బీజేపీ శాసనసభ పక్ష నేతను అమిత్ షా డిసైడ్ చేయనున్నట్టు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోని, రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 12 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు రానున్నారు. రేపు పార్లమెంటు ఎన్నికలకు సిద్ధం కావడం కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థాగత సమావేశంలో అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే సమావేశంలో కొత్తగా ఎన్నికైనటువంటి 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలో బీజేపీ పక్ష అసెంబ్లీ నేతను కూడా నిర్ణయించే అవకాశం ఉంది. ముఖ్యంగా 3 పోటీ పడుతున్నారని చెప్పవచ్చు. 3 సార్లు ఎన్నికైనటువంటి రాజా సింగ్, అదే విధంగా రెండోసారి ఎన్నికైనటువంటి నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, అదే విధంగా 2 సీఎంలు అంటే మాజీ సీఎం కేసీఆర్ ను, అదే విధంగా ప్రస్తుత సీఎం ను రేవంత్ రెడ్డిని ఓడించినటువంటి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కూడా పోటీ పడుతున్నారు. ఈ 3 ఎవరినో ఒకరిని బీజేపీ శాసనసభ పక్ష నేతగా రేపు నిర్ణయించే అవకాశం ఉందని చెప్పవచ్చు. అదే విధంగా తెలంగాణలో పార్లమెంటు స్థానాలను పెద్ద ఎత్తున అంటే భారీ స్థాయిలో అంటే దాదాపుగా డబుల్ డిజిట్ లో 10 పైననే గెలవాలన్నటువంటి ఉద్దేశంతో రేపు జరిగేటువంటి సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి మండల స్థాయి నాయకుల నుండి జాతీయ స్థాయి నాయకుల వరకు హాజరయ్యే అవకాశం ఉంది. మొత్తంగా తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయానికంటే భారీ స్థాయిలో విజయం సాధించాలన్నటువంటి లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షానే ఇన్ఛార్జిగా వ్యవహరించే అవకాశాలు కూడా ఉందని చెప్పవచ్చు. పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఇటు కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నాయకులు కూడా హాజరు కానున్నారు. పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే వాళ్లకు ఎలాంటి కార్యాచరణను రూపొందించాలన్నటువంటి విషయం మీద కూడా చర్చ జరిగే ఉంది. రేపు 2:10 కొంగర్కల్లో జరుగుతున్నటువంటి ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఈ సమావేశం జరుగుతుంది. తిరిగి 4:40 వరకు ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి తిరిగి 5:40 తిరిగి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకుంటారని చెప్పవచ్చు. సోని, రైట్, థాంక్యూ శ్రీనివాస్.